రెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,000 కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారంటూ ధ్వజమెత్తారు. అందులో 5,000 కోట్లు నియోజకవర్గంలో ఖర్చు చేస్తానని అమిత్ షాకు మాట ఇచ్చారని చెప్పుకొచ్చారు. మాపై ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరుగుతాయని ముందే ఊహించామని, అన్నింటికీ రెడీగానే ఉన్నామంటూ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని, దేశంలో ఉన్న రాజకీయ శూన్యతను పూడ్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారంటూ తెలిపారు. 2024 ఎన్నికలే టార్గెట్గా దూసుకుపోతున్నామని, అందులో భాగంగానే పార్టీ పేరును మార్చుకున్నామంటూ వివరించారు. మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుపీ ఇన్ఫ్రా పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,000 కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారంటూ ధ్వజమెత్తారు. అందులో 5,000 కోట్లు నియోజకవర్గంలో ఖర్చు చేస్తానని అమిత్ షాకు మాట ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. తమపై ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరుగుతాయని ముందే ఊహించామని, అన్నింటికీ రెడీగానే ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని, దేశంలో ఉన్న రాజకీయ శూన్యతను పూడ్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు. 2024 ఎన్నికలే టార్గెట్గా దూసుకుపోతున్నామని, అందులో భాగంగానే పార్టీ పేరును మార్చుకున్నామంటూ స్పష్టం చేశారు. ఇటు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీగా నగదు దొరికింది.